నల్గొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సంచరిస్తూ దోపిడీలకు పాల్పడుతున్నారని బీజేపీ నల్గొండ టూ టౌన్ అధ్యక్షుడు మిర్యాల వెంకటేశం తెలిపారు. ఈ మేరకు టూ టౌన్ ఎస్ఐ సైదులకు వినతిపత్రం అందజేశారు. నల్గొండ టూ టౌన్ పరిధిలో జరుగుతున్న దొంగతనాలను అరికట్టి అరాచక శక్తులను గుర్తించి అదుపులోకి తీసుకోవాలని కోరుతూ మంగళవారం బీజేపీ టూ టౌన్ ఆధ్వర్యంలో నల్గొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ సైదులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ టూ టౌన్ అధ్యక్షుడు మిర్యాల వెంకటేశం మాట్లాడుతూ నల్గొండ పట్టణంలోని శ్రీనగర్ కాలనీ, న్యూ ఎన్జీఓస్ కాలనీ, గొల్లగూడ, పెద్దబండ రైల్వే స్టేషన్, శ్రీరాంనగర్ కాలనీతో పాటు హైదరాబాద్ రోడ్లోని ప్రాంతాలలో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనాలకు, దోపిడీలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి అరాచక శక్తులను గుర్తించి అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, పీపంగి జగ్జీవన్, గుండా నవీన్ రెడ్డి, బీజేపీ వన్ టౌన్ పట్టణ అధ్యక్షుడు గడ్డం మహేష్, బీజేపీ పట్టణ ఉపాధ్యక్షుడు మంగళపల్లి కిషన్, టంగుటూరి శ్యామ్, దాసరి వెంకన్న, తిరందాసు కనకయ్య, సురేష్ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ మున్సిపల్ పరిధిలో పెరిగిపోతున్నటువంటి జనాభా దృష్ట్యా పెరిగిపోతున్నటువంటి కాలనీలన్నీ కూడా బాగా నల్గొండ పట్టణం విస్తరించిపోతున్నది. నల్గొండ వన్ టౌన్, టూ టౌన్ రెండు పోలీస్ స్టేషన్లు ఉన్నప్పటికీ కూడా ఉన్నటువంటి సిబ్బందికి మరి పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా రాత్రి వేళలో పూర్తిగా కూడా రాత్రి మగలు గస్తీ నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ ఈరోజు మరి పోలీసు శాఖను డిమాండ్ చేయడం జరిగింది, కోరటం జరిగింది. ప్రధానంగా నల్గొండ టూ టౌన్ పరిధిలో బాగా పెరిగిపోతా ఉన్నాయి. శ్రీనగర్ కాలనీ, తర్వాత అదే పానగల్లు, శేషమ్మగూడెము, చెర్లపల్లి, మర్రిగూడెము, వెంకటేశ్వర కాలనీ, పద్మావతి కాలనీ ఇదంతా కూడా పెరిగిపోతుంది. బస్టాండ్ వరకు పెరిగిపోతున్నటువంటి పట్టణ జనాభాకు ఉన్నటువంటి సిబ్బందికి ఏమాత్రం కూడా సరిపోదు. అదేవిధంగా ఈ యొక్క సమ్మర్ సీజన్లో చాలామంది కూడా పెళ్ళిళ్ళు పోతారు, శుభకార్యాలకు వెళ్తారు, కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి బయటికి వెళ్ళినప్పుడు ప్రధానంగా నల్గొండ జిల్లాలో రైల్వే స్టేషను ఈ యొక్క దొంగతనాలకు వచ్చిపోతందుకు పూర్తిగా ఒక అడ్డగా అయిపోయింది. శ్రీనగర్ కాలనీలో కానీ, పానగల్ రోడ్లో కానీ, మరి అదేవిధంగా శ్రీరాంనగర్ కాలనీలో కానీ, పద్మావతి కాలనీలో కానీ, బండమీద గొల్లగూడెంలో గతంలో జరిగినాయి. నైట్ ఒక ట్రైన్కి వస్తారు, దిగుతారు, దొంగతనం చేసుకుంటారు, పోతుంటారు. ఆంధ్రకు నర్సాపూర్ ట్రైను, తర్వాత మద్రాస్ ట్రైను, వస్తూ చెన్నై ట్రైను, తర్వాత నర్సాపూర్ రిటర్న్ ట్రైను, ఈ అన్నిటి కూడా అయిపోయింది. గతంలో ఇవన్నీ కూడా సాక్ష్యాధారాలతోటి పోలీస్ స్టేషన్లు వాళ్ళు నిర్వహించడం పట్టుకోవడం జరిగింది. మేము కోరేది ఏంటంటే పోలీస్ శాఖను బాగా విస్తృతంగా నైటు రాత్రి వేళల్లో గస్తీ నిర్వహించాలని ప్రభుత్వాన్ని, పోలీస్ శాఖను, ఎస్పీ గారిని వీళ్ళందరూ కోరుతా ఉన్నాం. అదేవిధంగా రెండోది ఏంటంటే మొత్తం కూడా నల్గొండ పట్టణ వన్ టౌన్, టూ టౌన్ మొత్తం కూడా పోలీస్ శాఖ గ్రిప్పులో ఉండాలి. ఎక్కడేం జరుగుతుందో పోలీస్ స్టేషన్లు ఉండాలి. కాబట్టి మొత్తం కూడా పోలీస్ శాఖ, ఎస్పీ గారు కొన్ని సీసీ కెమెరాలు కూడా మరి శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా అధికారులందరూ కూడా పట్టించుకొని మొత్తం కూడా సీసీ కెమెరాల ఆధ్వర్యంలో నల్గొండ పట్టణము నిమగ్నమై ఉండాలి. ఎక్కడేం జరిగినా ఎస్పీ ఆఫీస్లో ఉండాలి, ఎక్కడేం జరుగుతున్నటువంటి డిఎస్పీ ఆఫీస్లో ఉండాలి, పోలీస్ స్టేషన్ పరిధి పోలీస్ స్టేషన్లో ఎక్కడ త్రిబుల్ రైడింగ్ పోతున్నది కూడా పట్టుకునే విధంగా పూర్తి స్థాయిలో సీసీ కెమెరాల యొక్క గ్రిప్పులో, కంట్రోల్లో ఈ యొక్క నల్గొండ టౌన్ ఉండాలని కోరుతూ వారికి రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. మూడో పాయింట్, నల్గొండలో సంఘ విద్రోహ శక్తికి నిలయంగా మారుతూ ఉంది. నిఘు వ్యవస్థ పూర్తిగా కూడా పటిష్టంగా వ్యవహరించాలి. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా నల్గొండ పట్టణంలో కూడా చొరబాటుదారులు, ఈ యొక్క బంగ్లాదేశ్ నుంచి వచ్చే చొరబాటుదారులు కొంత అడ్డగా తయారైపోయింది. పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి పూర్తిగా నిర్వహించాలి. వాళ్ళందరూ రోహింగ్యాలు ఉన్నటువంటి వార్తలు అందుతున్నవి. కాబట్టి వాళ్ళందరి పట్ల పూర్తిగా కూడా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. భారతీయ జనతా పార్టీ రెండవ పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణ సిఐ గారికి, ఎస్ఐ గారికి మరి పట్టణ పరిధిలో అనేక చోట్ల ఇవాళ కెమెరాలు లేకుండా, మరి రైల్వే స్టేషన్, బస్టాండ్ లాంటి ముఖ్యమైన ప్రదేశాల్లో కూడా ఇవాళ కెమెరాలు లేకపోవడం వలన అనేక మంది మరి సంఘ విద్రోహ శక్తులు మరి పట్టణంలో ప్రవేశించి మరి రాత్రిపూట దొంగతనాలు, రకరకాల అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు. మరి దేశంలో ఉన్నటువంటి అనేక దేశద్రోహులు అక్రమంగా చొరబడ్డ కారణంగా నల్లగొండ పట్టణంలో గస్తీని ముమ్మరం చేసి అన్ని ప్రాంతాల్లో మరి ఎవరు విదేశీయులు ఇక్కడ వచ్చి అక్రమంగా చొరబడి ఉంటున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని చోట్ల తనిఖీలు విస్తృతంగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. మరి కొంతమంది విద్యా వ్యవస్థ పేరుతోటి రకరకాల కార్యకలాపాలకు అడ్డగా మారినాయి. ఇవన్నిటినీ తనిఖీ చేయాల్సిన బాధ్యత ఇవాళ ప్రభుత్వం మీద ఉంది. ఈరోజు నల్లగొండ పట్టణ టూ టౌన్ శాఖ ఆధ్వర్యంలో టూ టౌన్ సిఐ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఏదైతే దేశంలో జరుగుతున్న పరిస్థితులను వివరిస్తూ కేంద్ర ప్రభుత్వము ప్రతి ఒక్క రాష్ట్రాలలో మాక్ డ్రిల్ నిర్వహించాలని, ప్రతి ఒక్క జిల్లాలకు కూడా స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా నల్లగొండ
పట్టణ పరిధిలో ఇప్పటివరకు అలాంటి చర్యలు తీసుకోకపోవడం చాలా శోచనీయం. పట్టణంలో అనేక ప్రదేశాల్లో కూడా ఇప్పటికి కూడా సీసీ కెమెరాలు సరిగా లేదు, పోలీసుల గస్తీ కూడా సరిగా నిర్వహించడం లేదు. పట్టణంలో ఎంతోమంది వేల మంది కూడా ఇతర ప్రదేశాల నుంచి వచ్చి ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకొని జీవిస్తూ ఉన్నారు. అందులో రోహింగ్యాలు ఉన్నారు, బంగ్లాదేశీలు ఉన్నారు. వాళ్ళని గుర్తించవలసిన అవసరం జిల్లా పోలీస్ శాఖకు ఖచ్చితంగా ఉన్న ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా వారు ఆ విధంగా చర్యలు తీసుకోవట్లేరు. మేము ఈరోజు వారిని కలిసి ఖచ్చితంగా మాక్ డ్రిల్ నిర్వహించాలని, రేపు రాబోయే రోజులలో జరిగే దేశ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని మీరు ఇక్కడ ఉన్న స్థానికేతరుల వాళ్ళ యొక్క ఐడెంటిటీని గుర్తించి ఈ యొక్క పాకిస్తానీలు రోహింగ్యాలని బయటికి పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ యొక్క రిప్రజెంటేషన్ ద్వారా తెలియజేయడం జరిగింది.